తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. 2214 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామం సర్పంచ్ పదవి ఈసారి ఎస్సీ జనరల్ గా రిజర్వ్ చేయబడింది. గ్రామంలో 10 వార్డులు ఉన్నాయి. మొదటి విడతలో జరగాల్సిన ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని గ్రామ పెద్దలు, గ్రామ యువత అంతా కలిసి నిర్ణయించుకున్నారు. దాంతో గ్రామానికి చెందిన వెంకటయ్య అలియాస్ మోహన్ అనే నాయకుడిని సర్పంచ్ గా ఎంపిక చేశారు. ఇక అదేవిధంగా 10 మంది వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవం చేసి వారు మాత్రమే నామినేషన్లు వేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. సీఎం సొంత గ్రామం కావడంతో ఇప్పటికే ప్రభుత్వ భవనాలను పెద్ద ఎత్తున నిర్మించారు. ఇక గ్రామంలో పరిపాలన కూడా సజావుగా జరుగుతూ సీఎం సహకారం తీసుకుని ఆదర్శ గ్రామంగా కొండారెడ్డిపల్లిని తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ బసవరాజుని అడిగి తెలుసుకుందాం. బసవరాజు, కొండారెడ్డిపల్లి ఏకగ్రీవం చేయాలని, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని చెప్పి నిన్న రాత్రి గ్రామస్తులంతా కలిసి నిర్ణయించారు. అయితే ఈ గ్రామంలో సర్పంచ్ పదవి ఈసారి ఎస్సీ జనరల్ గా రిజర్వ్ చేయబడింది. దాంతో 6 మంది ఔత్సాహికులు ముందుకు వచ్చారు. తాము సర్పంచ్ గా ఎన్నుకోవాలని చెప్పి ఉద్దేశంతో అందరూ ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. అయితే ఈ 6 మందిని కూడా పలు దఫాలకు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గ్రామ యువత అందరు కలిసి ఈ 6 మందితో పలు దఫాలుగా చర్చించి, అంటే సీఎం సొంత గ్రామం ఒక ఆదర్శంగా ఉండాలి, ఇప్పటికే గ్రామంలో చేయాల్సిన ప్రభుత్వ పనులన్నీ పూర్తిగా చేయబడ్డాయి, అదేవిధంగా పెద్ద రోడ్డు కూడా వస్తుంది, దీంతో ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఉండాలంటే ఖచ్చితంగా ఏకగ్రీవమై ఆదర్శంగా నిలిచి సీఎంతో ఎక్కువ నిధులు రాబట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి గ్రామస్తులంతా నిర్ణయించారు. ఈ విధంగా గ్రామస్తులు 6 మంది ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వారందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. దీంట్లో మోహన్ అలియాస్ వెంకటయ్య అనే వ్యక్తిని సర్పంచ్ గా ఎన్నుకోవాలని, అదేవిధంగా మిగతా వారిని కూడా, అంటే 10 వార్డులు ఉన్నాయి, ఈ వార్డులలో కూడా వార్డు మెంబర్గా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పి 10 మందిని కూడా నిర్ణయించడం జరిగింది. ఇవాళ నామినేషన్ల చివరి తేదీ. అదేవిధంగా ఇవాళ ఈ 10 మంది ప్లస్ సర్పంచ్ గా ఎంపిక చేయబడ్డ మోహన్, వీరు మాత్రమే నామినేషన్లు వేస్తున్నారు. మిగతా ఎవరు కూడా నామినేషన్లు వేయొద్దని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.